ఈ రెండింటిని నడుం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుని ఒక పావించండి ఆ లూజ్ ఇచ్చేస్తే వాళ్ళకి చెస్ట్ కొంచెం ఫ్రీగా ఉంటుందండి. అంతే. ఇదండి ఈ నోట్బుక్ అండి. ఒకసారి ఎవరైనా కూడాను కొలతలు తీసుకొని కట్ చేసే ముందు ఈ విధంగా నోట్ చేసి పెట్టుకుని కస్టమర్ పేరు రాసేసుకుంటే మనకు వాళ్ళు ఎప్పుడు బ్లౌజ్ ఇచ్చినా కూడాను గబానా ఫాస్ట్ గా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఇది వచ్చేసి శారీ, అందులో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇదండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ క్రాస్ లేకుండా కింద వైపున ఒక లైన్ డ్రా చేస్తానండి. ఇక్కడ చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15:30 మార్క్ చేస్తున్నానండి. ఇదే విధంగా ఇటువైపును కూడా 15:30 ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. వచ్చేసి కింద వైపున వచ్చేసి నడుము కొలత వచ్చేసి 8:30 అండి కింద, ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. 1 ఇంచ్ డాట్ ఆ విధంగా మార్క్ చేస్తున్నాను 9:30. సేమ్ అదే విధంగా చెస్ట్ లూజ్ వచ్చేసి 9:30 మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5:30 మార్క్ చేస్తున్నానండి. సేమ్ అదే 5:30 ఈ విధంగా ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. సేమ్ అదే విధంగా ఇటువైపులు కూడా 6 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపు లైన్ డ్రా చేస్తున్నానండి. ప్లస్ ఇక్కడ కూడా ఈ రెండింటిని కలుపు ఒక లైన్ డ్రా చేశానండి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత మనకి 9:30 కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కింద వైపు నడుము దగ్గర డాట్ సహా మార్క్ చేసుకున్నాం కదా, 9.5 అక్కడ నుంచి చంక దగ్గర మార్క్ ఉంది. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశానండి. ప్లస్ ఖర్చు వచ్చేసి 1:30 పెడుతున్నానండి. ఇక్కడ చూడండి, చంక దగ్గర వచ్చేసి 1:15 మార్క్ చేస్తున్నానండి. మార్క్ చేసి ఈ కర్వ్స్కి వెళ్ళింది కదా, ఈ విధంగా పెట్టేసి అంటే ఈ లైన్ ఇక్కడ మార్క్ చేసిన ఈ మార్కింగ్ ఈ లైన్ మూడింటిని టచ్ చేస్తూ ఒక లైన్ అండి, ఒక కర్వ్ షేప్ తీయడమే, అంతేనండి. ఇక్కడ చూడండి, షోల్డర్ వచ్చేసి 2.5కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. 9 ఇంచెస్ మార్క్ చేసి ఇటువైపు కూడా అంతే అండి, 9 ఇంచెస్ మార్క్ చేశాను. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. చూడండి, కింద వైపున కూడా 2.5 ఇంచుకే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు డీప్ బ్రాడ్గా వేసుకోవడం ఇష్టపడరండి, అందుకనేసి 2.5కి మార్క్ చేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను అనమాట. ఇది అయిపోయింది కదా, బ్యాక్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఈ కర్వ్స్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎవరికైనా బ్రాడ్ కావాలంటే 3 ఇంచెస్ వరకు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కానీ వీళ్ళు వద్దన్నారు కదనేసి నేను 2.5 పెట్టేశాను. ఇక్కడ చూడండి, 1/4 ఇంచు కంటే తక్కువ అండి. ఆ విధంగా నెక్ వైపున వచ్చేసి డౌన్ చేసి ఈ విధంగా క్రాస్ తీయడమేనండి. ఈ విధంగా చేస్తే ఏంటంటే ఈ నెక్ వైపు వచ్చేసి పట్టుకొని ఉంటుందండి, షోల్డర్ జారదనమాట. ఇది అయిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి డాట్స్ తీయండి. 9:30 కదా, 9:30 అంటే ఇక్కడ వచ్చేసి 4:30 మార్క్ చేస్తున్నానండి. 4:30 మార్క్ చేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నానండి. 4 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ చూడండి, ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి అది ఒక హాఫ్ ఇంచు, ఇటువైపున కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇటువైపున కదా మనం కుట్టుబడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ వేస్తాం కదా, ఈ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలండి. ఎక్కడి నుంచి క్రాస్ తీయాలి? ఇక్కడ కదా కుట్టుబడుతుంది, ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ తీయాలి, అంతేనండి. ఇది వచ్చేసి నడుము కొలత వచ్చేసి 34 అండి. 34లో 4 భాగం ఎంత అండి? 8:30. సేమ్ ఇక్కడ 8:30 మార్క్ చేశాను, ప్లస్ 1 ఇంచ్ డాట్, మొత్తం వచ్చేసి మనకు 9:30. ఇక్కడ చూడండి, ఇది 8:30 డాట్తో కలిపి 9:30 మార్క్ చేశాను. ఈ 8:30కి ప్లస్ 1 ఇంచ్ కలిపితే ఎంత? 9:30. ఈ 9:30ని ఇక్కడ చెస్ట్ లూజ్కి మార్క్ చేశానండి.
చెస్ట్ లూజ్కి మార్క్ చేసేసాను. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. డీప్ నెక్ వాటికి వచ్చేసి నడుము కొలతలో 1 ఇంచ్ కలిపితే సరిపోతుంది. నడుము కొలత ఎంత వస్తే దానికి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ పెట్టుకోవచ్చు. అదే హై నెక్ వాటికి వచ్చేసి నడుము కొలత ఒక 2 ఇంచులు కలిపితే ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి. ఇంకా కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉంటది అన్నప్పుడు కుట్టిన తర్వాత అండి, ఇప్పుడు కాదు, కుట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడే కదా కుట్టు పడుతుంది. ఇక్కడ నుంచి కుట్టిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తానండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూపిస్తాను. మనం కుట్టేటప్పుడు అండి 2 సైడ్ జాయిన్ చేస్తాం కదా, ఫ్రంట్ బ్యాక్. ఆ సైడ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి ఈ రెండింటిని నడుము దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుని ఒక పావించండి ఆ లూజ్ ఇచ్చేస్తే వాళ్ళకి చెస్ట్ కొంచెం ఫ్రీగా ఉంటుందండి. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మార్క్ చేసుకుని మార్కింగ్ అన్నిటికీ కుట్టినప్పుడు ఈజీ ఉంటుంది కాబట్టి రన్నర్తో మార్క్ చేసుకుంటున్నానండి. సేమ్ ఇక్కడ కుట్టుబడే దగ్గర కూడా ఇక్కడే కుట్టుబడుతుందండి. అయిపోయిందా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దామండి. ఇప్పుడు నేను మెయిన్ మీకు చెప్పాల్సింది ఇదండి, ఈ నోట్బుక్ అండి. ఈ నోట్బుక్ లో ప్రతి ఒక్క కస్టమర్ది అన్ని నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కస్టమర్ది కూడా నేను చూపిస్తానండి మీకు, నేను ఏ విధంగా మార్క్ చేసుకున్నాను అంటే. గవాన్ వచ్చేసి వాళ్ళు అర్జెంట్ గా కావాలని అడిగినప్పుడు వచ్చేసి మనం ఇక్కడ యాస్టీజ్ గా మార్కింగ్ చేసుకుని ఉంటాం కదా, అది ఎత్తేసి ఇక్కడ మార్క్ చేసుకుని కట్ చేసి కుట్టించేయడం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మాటి మాటికి మనం కొలత జాకెట్ తో పని లేకుండా నేను ఇదే పద్ధతి ఫాలో అవుతానండి. చూడండి, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టు కట్ చేస్తాను. ఈ నెక్ వచ్చేసి తర్వాత కట్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేద్దామండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ కటింగ్ ఇవేమో 4 ఫోల్డింగ్స్ అనమాట. ఇప్పుడు కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దామండి. ఈ విధంగా లైన్ డ్రా చేసాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 10.5 అండి. 10.5కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. అయిపోయిందా? ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 మార్క్ చేస్తున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండు మార్కులని లైన్ డ్రా చేశాను. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 8.5 అండి. 8.5కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి ఈ షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. కింద వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. 5.5 ఆ విధంగా మార్క్ చేసుకొని చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఒక పావించండి, పావించి ఆ విధంగా డౌన్ చేసుకుని ఈ విధంగా ఈ లైన్లో కలిపామా ఒక పావించు కంటే తక్కువ అండి. కిందకి వెళ్ళే కొద్దీ ఈ విధంగా డౌన్ అవ్వాలన్నమాట. ఈ విధంగా అలవాటు చేసుకుంటే హ్యాండ్ కటింగ్ ఎవరికైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దామండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఘాటు పెట్టేశాను. చూడండి, చంక దగ్గర ఈ విధంగా రంగుతో మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని షోల్డర్ మిడిల్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి ఘాటు పెట్టాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 7.5 ఉంది. 7.5 సగం ఎంత? 3.5 అండి. 3.5కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ లోతు వచ్చేసి 3.5 ఇంచ్ అండి. 3.5 ఇంచ్ తీస్తున్నాను. ఈ విధంగా గీత వరకు కలిపేసామా
మళ్ళీ ఇప్పుడు షోల్డర్ దగ్గరికండి. ఈ విధంగా లోతు తీసాం కదా 3/4 ఇంచు. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఈ విధంగా రన్నర్తో మార్క్ చేస్తున్నాను. ఇది హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసి దీనికంతా అవుట్లైన్ డ్రా చేద్దామండి యాజ్ ఇట్ ఈజ్ గా. ఇక్కడ చూడండి మార్కింగ్ అయిపోయింది కదా, ఇక్కడ చూడండి రన్నర్తో మార్క్ చేసుకుంటున్నాము. ఫ్రంట్ సైడ్ వచ్చేసి లో తీసుకోవడానికి ఈజీ ఉంటుందండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తున్నానండి. 7 ఇంచెస్ అండి ఫ్రంట్ నెక్, సేమ్ అదే 7 ఇంచెస్. ఇక్కడ నుంచి కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. కింద వైపున మార్కింగ్ పడడం కోసం రన్నర్తో ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి మార్కింగ్ వేయక ముందు ఈ విధంగా కట్ చేసామనుకోండి ఈజీ ఉంటుందండి. మార్కింగ్ వేసిన తర్వాత ఏంటంటే మనం కట్ చేసుకోవడం కొంచెం యువతలకు అవతలకు ఉంటుంది కాబట్టి హెచ్చు తగ్గులు వస్తుంది. అందుకోసం ఈ విధంగా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. అందుకని ముందుగానే ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి బ్యాక్ నెక్ కూడా ఇప్పుడే కట్ చేస్తున్నాను. ఇక్కడ పావించి డౌన్ చేసాం కదండి, అది వచ్చేసి బ్యాకే కాదు ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపే కట్ చేయాలండి ఈ పావించి డౌన్ అనేది. అప్పుడు షోల్డర్స్ చాకుండా పట్టుకొని ఉంటుంది అనమాట. బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇక్కడ ఈ మార్కింగ్ ఉన్నాయి కదా, వీటిన్నిటికీ ఒక లైన్ డ్రా చేసుకున్నాము. ఇక్కడ చూడండి ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ కూడా నేను 2.5 పెట్టానండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ షేపే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. చంక దగ్గర వచ్చేసి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ వచ్చేసి లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ ఈ మూలగా కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇది ఫ్రంట్ వైపున బోట్ తీయడమేనండి. అంతేనండి, అది అయిపోయిందా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పొడవు వచ్చేసి 13.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఆ విధంగా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేస్తున్నానండి. అయిపోయిందా. ఇక్కడ నుంచి ఆ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి పై వైపు నుంచి 5.5కి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ యువతలకు మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశానండి. ఇది అయిపోయిందా. ఇంక 1/2 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉక్సులు పట్టి దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ఒక 1/4 ఇంచ్ లోపలికి మార్క్ చేస్తానండి. ఆ విధంగా మార్క్ చేసుకుంటే స్టార్టింగ్ ఉక్స్ వచ్చేసి లూజ్ ఉండదు, ప్లస్ నెక్ కూడా జారదండి. ఈ విధంగా 1/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు అండి, 2.5 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు కొలుచుకున్నాము ఇక్కడ నుంచి ఎంత ఉంది, ఇక్కడికి 3.5 ఉందండి. ఈ విధంగా 3.5 వచ్చేసి 8.5 అండి, 8.5 ఇక్కడికి మార్క్ చేస్తున్నాను. ప్లస్ ఈ సైడ్ వచ్చేసి
6:30కి మార్క్ చేస్తున్నానండి. చూడండి, ఈ డాట్ వేస్తాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ రాసేస్తానండి. ఇక్కడ వచ్చేసి చంకది బ్యాక్ వైపు మార్కింగ్ కదా, అక్కడికిను ఈ సైడ్ అండి నడుము దగ్గరికి చేపట్టి కోసం. అది అయిపోయిందా? ఇప్పుడు వచ్చేసి సైడ్ ఖర్చు అండి. అంతేనండి, ఇది మార్కింగ్. ఇప్పుడు వచ్చేసి కన్నర్తో ఒకసారి మార్క్ చేసుకుందామండి. మార్కింగ్ పైన మార్క్ చేసుకుంటే ఏంటంటే కుట్టినప్పుడు ఈజీ ఉంటుంది. ఇది మెయిన్ డాట్ అండి. ఇది సైడ్ కుట్టుబడే దగ్గర, ఇందులో ఏ మార్క్ ఉండదండి, ఇక్కడ సైడ్ కుట్టుబడుతుంది. ఇవి డాట్లు అనమాట. ఇది ప్లస్ ఖర్చు. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దామండి. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి నేను ఏ విధమైన కొలతలు దేనండి, దేనికోసం, షేప్ పట్టి కోసం. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తాను, కానీ ఇక్కడ ఒక కొలత తీసుకుంటానండి. ఇది ఎంత ఉంది అని చూస్తాను. ఇది 3.25 కదా, ఇక్కడ నుంచి 10.5 ఉందండి. వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవడమేనండి. తర్వాత ఇటువైపు ఏ క్రాసులు లేకుండా ఇటువైపున కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వైపున వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. బ్యాక్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇక్కడ మిడిల్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 3.5కి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఈ 3 మార్కింగ్ని బేస్ చేసుకొని కరువు తీయాలండి. అసలు షేప్ పట్టి 10.5 కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా ఏంటంటే మనం కుట్టే విధానంలో ఏమన్నా పొరపాటున్నా కొంచెం ఎక్స్ట్రా మిగిలినా పర్వాలేదు, కానీ తక్కువ కాకూడదు కదా, అందుకోసం అండి. చూడండి, ఇప్పుడు ఈ 3 మార్కింగ్ మార్క్ చేసుకుంటూ బేస్ చేసుకుంటూ మనం షేప్ తీయడమేనండి. అయిపోయిందా? ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా ఈ క్లాత్ని కట్ చేయడమేనండి. ఇది ఫ్రంట్ పార్ట్ తెలియడం కోసం ఈ విధంగా ఘాటు పెట్టుకున్నానండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ పట్టి కటింగ్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు నేను కట్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇదండి. యాక్చువల్గా ఇంతకుముందు ఈ బ్లౌజ్ అనమాట. ఇది ఆది బ్లౌజ్ ఇచ్చింది కస్టమర్. ఈ విధంగా కుడితే అంటే ఏంటంటే తనకి ఫిట్టింగ్ బాగుంది, కానీ ఎందుకు చాలా టైట్ గా అనిపించింది అంటండి. తర్వాత వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేశాను అనమాట. తర్వాత ఏ కంప్లైంట్ లేదనమాట. ఒకసారి ఎవరైనా కూడాను కొలతలు తీసుకొని కట్ చేసే ముందు ఈ విధంగా నోట్ చేసి పెట్టుకొని కస్టమర్ పేరు రాసేసుకుంటే మనకు వాళ్ళు ఎప్పుడు బ్లౌజ్ ఇచ్చినా కూడాను గబానా ఫాస్ట్ గా వచ్చేసి ఈ విధంగా ఈ మార్కింగ్ చూసేసుకొని మార్కింగ్ పెట్టేసుకుని కట్ చేసి ఫాస్ట్ గా కుట్టియొచ్చండి. ఇది చాలా ఈజీ పద్ధతి అనమాట. నేను నేర్చుకున్నప్పటి నుంచి నాకు ఈ అలవాటు ఉంది. అంతేనండి. ఇందులో మార్క్ వచ్చేసి తను ఇంత బ్రాడ్ వద్దని చెప్పారు. అప్పటి నుంచి నేను ఇక్కడ వచ్చేసి 2.5 మార్క్ చేస్తున్నానండి. ఇది 3 ఇంచెస్ పెట్టున్నాను కదా, ఇక్కడ వచ్చేసి ఈ 2.5 మార్క్ చేసుకున్నాను. అంటే ఎవరైనా కస్టమర్ వచ్చేసి ఏదన్నా ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అంటే మనం మార్క్ చేసేసుకుంటాం కదా, ఎక్కడైనా ఇలా మార్కింగ్ చేసేసుకుంటాం ఫస్ట్. కానీ ఏదైనా కంప్లైంట్ చెప్తే మనం సెర్చ్ చేసుకుంటాం, ఇక్కడ నోట్ చేసేసుకుంటే మనకి ఎప్పుడు గుర్తుండిపోద్ది కూడా. వాళ్ళ తర్వాత ఏదైనా బ్లౌజ్ ఇచ్చేస్తే మనం చాలా ఫాస్ట్ గా కట్ చేసి కుట్టేయొచ్చండి. ఇక్కడ నా కంప్లైంట్ ఏదైనా ఉందంటే ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టండి, ఇంకా 3 ఇంచెస్ నాకు వద్దు అన్నారంటే కొంచెం ఏజ్ అనమాట తను. అదేనండి, సేమ్ ఇప్పుడైనా నాకు అర్జెంట్ బ్లౌజ్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడున్న మార్క్ చేసుకున్నాను కదా, దీన్ని బేస్ చేసుకుని కట్ చేసి కుట్టిచ్చేస్తానండి. అంతేనండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ టిప్, అందుకే చెప్తున్నానండి. కస్టమర్ ఏదైనా కంప్లైంట్ చెప్పారనుకోండి, మనం ఎక్కడ మిస్టేక్ చేసామో మనకు తెలిసిపోద్ది కదా, అందుకనేసి ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే ఈజీగా తర్వాత ఏ కంప్లైంట్ లేకుండా మనం కుట్టి కస్టమర్కి ఇవ్వచ్చండి. అందుకని నేను ఎప్పుడు ఈ పద్ధతిని ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుం పట్టి కుడుతున్నానండి. ఫస్ట్ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతో వచ్చేసి ఒక స్ట్రైట్ పీస్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకొని పైన ఒరిజినల్ వైపున పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వచ్చాను.
ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఒక అన కుట్టేస్తున్నానండి. చూడండి అన కుట్టేసేసాను. ఎక్సెస్ క్లాత్ ఉంటే అది కట్ చేశానండి. ఇక్కడ ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం రన్నర్తో మార్క్ చేసుకున్నాము. అక్కడ నేను వచ్చేసి మార్కర్తో మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఎంత పొడవైతే మనం బ్యాక్ సైడ్ డాట్ మార్క్ చేసుకున్నాం అక్కడ వరకు వచ్చేసి 2 కుట్లు వేస్తున్నానండి. ఫస్ట్ ఒక కుట్టు వేసాను, మళ్ళీ రివర్స్ చేసి ఇంకో కుట్టు వేసానండి. ఒక వైపున అయిపోయిందా సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఆ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 1/2 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకుని 1 ఇంచ్ డాట్ కాబట్టి ఫోల్డ్ చేస్తే 1/2 ఇంచే కదండి. ఈ విధంగా 2 కుట్లు వేసేసానండి. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు మెయిన్ డాట్స్కి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి మార్కర్తో మార్క్ చేసుకుని క్రాస్గా 3 ఇంచెస్కి పొడవండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్కి ఆ విధంగా ఒక కుట్టేసాను. మళ్ళీ రివర్స్ చేసి ఇంకో కుట్టేసేసానండి. సేమ్ అదేవిధంగా ఇంకో దానికి కూడా ఫ్రంట్ పార్ట్కి అదేవిధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 కుట్లు వేస్తున్నానండి. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చూడండి కింద వైపు నుంచి 2.5 ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ డాట్ పొడవు కూడా 2.5 ఇంచులండి. పాదం గ్యాప్ తోటి ఉక్సుల దగ్గర డాట్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా 2 కుట్లు అండి. ప్రతిదానికి 2 కుట్లు కంపల్సరీ అనమాట. ఇక్కడ చూడండి మెయిన్ డాట్ని చూడాలండి. మెయిన్ డాట్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 2 కుట్లు వేసేసానండి. సేమ్ అదేవిధంగా దీనికి కూడా 2.5 ఉక్సుల దగ్గర వచ్చేసి ఆ విధంగా మార్క్ చేసుకొని ఒక డాట్ వేసేసాను. 2 కుట్లు వేసేసానండి. చంక వైపు నుంచి 3 ఇంచెస్ 2.5 అట్లా ఉంటుందండి. కానీ మనకి మెయిన్ డాట్ని చూసే విధంగా కుట్టాలన్నమాట. ఇప్పుడు అయిపోయిందా. ఇప్పుడు షేప్ పట్టి జాయిన్ చేస్తున్నానండి. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. సేమ్ అదే అయిపోయిందా. సేమ్ ఇంకో వైపున కూడా ఇంకో షేప్ పట్టి కూడా కుడుతున్నానండి. 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ పైనుంచి అలా కుట్టేయాలి. మెయిన్ డాట్ని వచ్చేసి కొంచెం పక్కకి ఫోల్డ్ చేయాలండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి సైడ్ కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, అది కట్ చేస్తాను అనమాట. మనం షేప్ పట్టి కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద 2 ఫ్రంట్ పార్ట్లు పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా 2 కుట్లు వేసేస్తానండి. ఒక వైపున అయిపోయిందా సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా షోల్డర్ జాయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి హ్యాండ్కి వచ్చేసి పైపింగ్ వేయాలి. హ్యాండ్కి వచ్చేసి 1.5 ఇంచ్ అండి. హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. వీటన్నిటిని ముక్కల్ని జాయిన్ చేస్తున్నానండి. స్ట్రైట్ పీస్ అండి హ్యాండ్కి కదా, ఇది స్ట్రైట్ పీస్ అనమాట 1.5 ఇంచ్. ఇప్పుడు చూడండి ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసేసి ఆ విధంగా పై వైపుని పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇది థ్రెడ్ పైపింగ్ అనమాట. నేను నార్మల్ మిషన్ మీదే కుడుతున్నాను. ఏ విధమైన సెట్టింగు చేయలేదండి. అది డబుల్ పాదమే అనమాట. ఇక్కడ నేను పాదం మార్చలేదు, ఏం చేయలేదు. ఇక్కడ చూడండి ఆ విధంగా థ్రెడ్ని ఆ విధంగా ప్లేస్ చేసేసి ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావడమని. చూడండి ఆ రెడ్ క్లాత్కిను ఆ గ్రీన్ క్లాత్ ఉంది కదా, ఆ రెండింటికి మధ్యలో పడాలండి కుట్టు. ఆ పైపింగ్ మీద కుట్టు పడకూడదు, అట్లాగని కొంచెం పక్కకు జరిగి గ్రీన్ క్లాత్ మీద కుట్టుపడదు. రెండింటికి మధ్యలో కుట్టుపడాలండి. కుట్టు కూడా కనపడకూడదు అనమాట. చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఒక కుట్టేసేస్తానండి. అంతేనండి. చూడండి పాదం గ్యాప్ తోటి ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన పని లేదండి దీనికి. ఇదే విధంగా 2 హ్యాండ్స్ని కూడా కుట్టేస్తానండి. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేద్దామండి. చూడండి షోల్డర్ వైపున ఆ విధంగా పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఒక వైపున అయిపోయిందా మళ్ళీ రివర్స్ చేసేసి కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి. మళ్ళీ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ చేసేయడం అంటే 2 కుట్లు ఖచ్చితంగా వేయాలండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా. సేమ్ ఒక వైపున అయిపోయిందా సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి. బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేయడం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేస్తున్నాను కదా. చూడండి ఆ రెండింటిని ఆ విధంగా ఈక్వల్గా పట్టుకుని
ఇప్పుడు షేప్ పట్టి ఎంత ఫోల్డ్ చేయాలనేది మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి, ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టేస్తే ఎంత ఎక్సెస్ ఉంది అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుందండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా మార్క్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టేస్తే చూడండి, కింద వైపున వచ్చేసి ఎంత ఎక్సెస్ ఉందని మనకు తెలిసిపోద్ది కదా, అది ఫోల్డ్ చేసేసి కుట్టేయడమేనండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టేసాను. సేమ్ అదే విధంగా చూడండి, ఫ్రంట్ వైపున పొడవును ఒకసారి చెక్ చేసుకొని ఇంకో వైపున కూడా షేప్ పట్టి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి కింద వైపున. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా కుట్టుబడుతుందని, అక్కడి నుంచి 8:30 రావాలండి. 8:30 ఫ్రంట్ వరకు మార్క్ చేసుకొని ఫ్రంట్ వైపున షేప్ పట్టి ఎక్సెస్ క్లాత్ని కట్ చేయడమేనండి. 8:30 ఎందుకంటే నడుము కొలత వచ్చేసి 8:30, ఒక పావు ఇంచు వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకోవడానికండి. ఇది వచ్చేసి ఉక్సులు పట్టి అండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఫోల్డ్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి. ఉక్సులు పట్టి అంటే పై వైపున ఒరిజినల్ వైపున పెట్టి కుట్టాలండి. ఆ విధంగా లోపల వైపు ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఇప్పుడు కాజా పట్టి అంటే లోపల వైపున పెట్టి కుట్టేయాలి. చూడండి, ఈ విధంగా లోపల వైపున పెట్టేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడండి, మళ్ళీ పై వైపుకి మళ్ళీ ఇచ్చేసి దీనికి 2 కుట్లు వేయడమేనండి. అంతేనండి, కాజా పట్టి కూడా కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, కాజా పట్టి మీద ఉక్సీ పట్టి పెట్టి ఏమైనా ఎక్సెస్ ఉందని చూసుకొని ఉంటే కట్ చేసేయాలండి. ఇది వచ్చేసి క్రాస్ పీస్ అండి. నెక్కి కూడా నేను థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి. ఇది 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసి పై వైపున పెట్టేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఒరిజినల్ వైపున పై వైపున పెట్టేసి, ఇది మెడ పీస్ని ఏ విధంగా ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో సేమ్ అంతే టైం తీసుకుంటుందండి ఈ విధంగా అలవాటు చేసుకుంటే. చూడండి, ఒక పాదం గ్యాప్ తోటి ఆ విధంగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ అంతా ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటూ రావడమేనండి. బ్లౌజ్కి ఘాట్లు పెట్టేసిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ని ఉపయోగించి ఈ విధంగా స్టిచ్ చేస్తానో చూడండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పెట్టి ఆ క్లాత్ని ఫోల్డ్ చేసేస్తానండి లోపలికి. ఇంకా స్టార్టింగ్ కాజా పట్టి దగ్గర ఏమీ ఎక్సెస్ క్లాత్ ఉండదు బయటికి, అది లోపలికి ఫోల్డ్ చేసేసాను అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడం. చూసారు కదండి ఎంత సన్నగా, ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో. అంటే థ్రెడ్ పైపింగ్ వేయడంలో ఈజీ పద్ధతి ఏదన్నా ఉంటే ఇదేనండి ఫస్ట్. అండి, ఈ విధంగా సర్దుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు లోపల వైపున వచ్చేసి ఎంత క్లాత్ ఫోల్డ్ అయ్యి ఉంటుంది కూడా చూపిస్తానండి. దానికి వచ్చేసి ఇంకా హెమ్మింగ్ చేయడమేనండి. నేనేం పాదం గ్యాప్తో మళ్ళీ కుట్టేనండి, హెమ్మింగ్ చేసేస్తాను నెక్ వరకు. హ్యాండ్స్కి వచ్చేసి పాదం గ్యాప్తో కుట్టేసాను కానీ నెక్కి వేయనండి. అంతేనండి, చూడండి ఆ విధంగా కుట్టుకుంటూ వచ్చేయడమేనండి. ఇది రెడ్ నెంబర్ వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఇది చివరికి వచ్చేసరికి ఆ థ్రెడ్ని కట్ చేస్తున్నానండి. కట్ చేసేసి బయటకు కొంచెం పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేయడమేనండి. అయిపోయిందా? ఇప్పుడు చూడండి, సైడ్ జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ రెండిటికి మళ్ళీ మార్కర్తో మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా పిన్స్ పెట్టేస్తున్నాను. ఆది జాకెట్ తీసేసుకొని కరెక్ట్గా నడుము కొలత ఉందా లేదని చెక్ చేసుకుంటున్నానండి. చూడండి, నాకు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ పిన్ తీసేసి ఇప్పుడు చంక దగ్గర వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అది 2 ఈక్వల్గా ఉండాలండి. ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, 2 ఈక్వల్గా ఉండాలి. ప్లస్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఈ విధంగా కుట్టేయాలండి. ఇక్కడ చూడండి, నేను చంక కొలుచుకుంటున్నాను అనమాట. నాకు కొంచెం ఎక్కువ ఉందన్నమాట లూజు. ఇంకా నేను ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసుకొని ఇంకో కుట్టేసేస్తున్నానండి. ఈ విధంగా మనం ఆది జాకెట్ ఉంటే ఆది జాకెట్తో ఒక్కోసారి కొలుచుకొని చూసుకోవాలండి. అంతేనండి, ఒక 4 కుట్లు వేసేస్తున్నాను నేను. సైడ్ కుట్టేసిన తర్వాత సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తున్నానండి.
అంతేనండి, ఒక వైపున అయిపోయిందా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా సైడ్ జాయిన్ చేస్తున్నానండి. హ్యాండ్ మార్కింగ్తో పని లేదండి, మనం ఫ్రంట్ పార్ట్కిను బ్యాక్ పార్ట్కి రన్నర్తో చంక దాకా ఏ విధంగా మార్కింగ్ ఉంటుందో అక్కడే కుట్టుబడాలన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి అక్కడే కుట్టుబడుతుంది. అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని సైడ్ 4 కుట్లు వేసేయడమేనండి. కుట్టు అయిపోయిందా. అంతే అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత అండి ఒక పావించు ఎవరికైనా లూజ్ ఉందంటే చంక దగ్గర వచ్చేసి పావించు లోపలికి మార్క్ చేసుకోవచ్చు. లేదు ఇంకా చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి పావించు యువతలకి మన మార్కింగ్ కంటే యువతలకి మార్క్ చేసేసుకుంటే వాళ్ళకి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. కొంతమందికి ఎవరు అంటే కొంచెం ఆర్మ్ రౌండ్ ఎక్కువ ఉంటుందండి, వాళ్ళకి వచ్చేసి చంక డౌన్ వచ్చేసి కొంచెం ఎక్కువ పెట్టాలన్నమాట. అంతే అండి తేడా. చూడండి ఎలా వచ్చిందో. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.